మానవుడు దేవుని అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకున్నప్పుడు ఆ దేవుడు ఆ మానవునికి తప్పకుండా మేలు చేస్తాడు. ఇట్స్ ఎక్స్పీరియన్స్ అంటాం. అది అనుభవాన్ని బట్టి మానవ జీవితంలో కలిగే గొప్ప విషయమే కానీ మరొకటి కాదు. ఆ అనుభవంలోనికి మానవుడు రావాలి అంటే ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో దేవుని ఎన్నడూ కూడా మానవుడు ప్లీజ్ చేయలేడు. ప్రకృతి సంబంధమైన ఆలోచన ద్వారా దేవుని తృప్తిపరచడం మానవునికి ఎన్నటికీ సాధ్యం కాదు. అందుకనే ఈ లోకములో ఉన్నటువంటి సమస్త విషయాలలో దేవుడు తప్పకుండా తీర్చగలడనే నమ్మకం నీలో కలగాలి. నీ కోరికను ఆయన తృప్తిపరిచేవాడు. బైబిల్కి వ్యతిరేకమైనటువంటి కోరికలు ఏవి ఆయన తృప్తిపరచడు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాటి విషయంలో మాత్రమే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడూ మనసు మార్చుకునేవాడు కాదు. ఆయన ఒక దాని విషయంలో కట్టుబడి దాని మీదనే ఆయన ప్రయాణం చేసి మనుషులతో నిబంధన కలిగి ప్రయాణం చేసేవాడు. ఇట్స్ ఎ కమిట్మెంట్ విత్ ద పర్సన్స్, ద కమిట్మెంట్ విత్ ద పీపుల్. దేవుడు మానవులతో నిబంధన ఏర్పాటు చేసుకుంటాడు. ఆ నిబంధనను బట్టి మానవుడికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు కూడా ఆ నిబంధన మీద ఆధారపడి ఆయన ప్రయాణం చేస్తాడు. కనుకనే మానవ జీవితంలో ఏర్పడేటువంటి కోరికలు శరీర సంబంధమైన ఇచ్చలతో కూడినటివిగా ఉండకూడదు. శారీరక సంబంధమైనటువంటి ఉద్రేక సంబంధమైనటువంటి పాపపు ఇష్టమైనవిగా ఎన్నడూ ఉండకూడదు. వాటిని నువ్వు చంపగలగాలి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఎదుగుదలలో నువ్వు ప్రయాణం చేస్తే నీకు అవసరమైనటువంటి నీ కోరికను దేవుడు తప్పకుండా సిద్ధింప చేస్తాడు. ఇక ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఇస్తాడు. ఆయుష్ కావాలి, మంచి ఆయుష్ ఇస్తాడు. ఇక మంచి భవనం కావాలి, భవనం ఇస్తాడు. నీ ఆలోచన దృక్పథం మీద ఎలానే ఉండాలి అంటే ప్రభువులో ఉన్నతంగానే ఉండాలి. ఎప్పుడూ తక్కువగా ఉండకూడదు. ఆయన పేరు గొప్ప దేవుడు అని. ఏం దేవుడు అని? గొప్ప దేవుడు. అందుకనే మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. రాజ్య పరిపాలన దృక్పథములో ఆలోచించేటువంటి ఆలోచన దేవుని బిడలైన మనం కలిగి ఉండాలి అనేది ఆయన తలంపు. వీఆర్ ద రూలర్స్. నీ కుటుంబాన్ని నువ్వు కరెక్ట్గా పరిపాలన చేయలేనప్పుడు నీ బంధువులను నువ్వు ఎలా పరిపాలన చేస్తావు? నీ సమాజాన్ని నువ్వు ఎలా పరిపాలన చేయగలవు? నీ కుటుంబాన్ని నువ్వు సరైన విధంగా పరిపాలించేటువంటి జ్ఞానం ప్రభువు ద్వారా నువ్వు పొందుకుని ఉండాలి. నీ బిడ్డల ప్రవర్తన, వారి జీవన విధానం, వాళ్ళు ఏడకి వెళుతున్నారు, వస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం త్రాగుతున్నారు, వాళ్ళ నడవడికలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయమే నువ్వు గమనించినప్పుడు నువ్వు ఏం పరిపాలకుడుగా ఉండి ఏమి ఎదగలవు? పరిపాలకుడు అనగానే ఆయన సమస్తాన్ని గమనించేటువంటి ఆయన.
కనుక దేవుడు ఎవరు? రాజులకు రాజు అంటారు ఆయన్ని, ద కింగ్ ఆఫ్ కింగ్. మనమెవరిమి? విశ్వాసము ద్వారా ఆయన బిడ్డలుగా మనము స్వీకరించబడ్డాం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ కింగ్. మనం ఎవరిమి? రారాజు యొక్క దేవుని బిడ్డలు. కనుక ఆయనలో ఉన్నటువంటి బీజము మనలో యేసు రక్తము ద్వారా ప్రవహించబడుచు ఉన్నది. యేసు రక్తము ద్వారా ప్రవహించబడుచున్నప్పుడు మన ఆలోచనలు ఏ దృక్పథంలో ఉండాలి? మన తలంపులు ఏ దృక్పథంలో ఉండాలి? మేము ఎప్పుడు కూడా ప్రభువుని నమ్మిన బిడ్డలం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో ఎదిగేవారమే. అంతే, ఉన్నతమైన స్థాయిలో దేవుడు మమ్మల్ని దీవించగలడు అనే భావం నీలో నిశ్చయాన్ని కలిగి లేకపోతే ప్రయోజనం ఏంటి? అందుకని ఆయన అంటాడు, ఆయన నీ కోరికను ఏం చేస్తాడంట? తృప్తిపరిచే దేవుడు. 145వ కీర్తన చూడండి. కొన్ని కండిషన్స్ అందులో పెడతాడు. 18, 19 చాలు. తనకు మొరపెట్టు వారందరికీ అంటాడు. ఇక్కడ ఒక కండిషన్ చెప్తాడు. ఆ కండిషన్ ఏంటంటే మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం వేరు. ప్రార్థన చేయడం వేరు, నిజంగా ప్రార్థన చేయడం వేరు. నిజంగా ప్రార్థన చేయడం అంటే ఏంటి? నేను అడిగింది తప్పకుండా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మాట అందరూ చెప్పండి. నేను అడిగింది తప్పకుండా దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మకం కలిగి ప్రార్థన చేయడం. దేవుని ద్వారా నేను వాటిని పొంది ఉన్నాను అనేటువంటి భావముతో నువ్వు ప్రార్థన చేయడం. కనుక ప్రార్థన చేయడం వేరు, నిజంగా ప్రార్థన చేయడం వేరు. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు కృంగిపోడు, అధైర్యపడడు, భయపడడు. దేవుడే నాకు అన్ని రంగాల్లో నన్ను సక్రమంగా చూసేవాడు అనే భావముతో ప్రయాణం చేస్తాడు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎలా ఉండాలి? ద మెంటల్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి. నీ కోరిక సిద్ధింపు కావాలి అంటే, నువ్వు అనుకున్నది లోకంలో నెరవేర్చుకోవాలి అంటే, దేవుడు నీ పక్షంగా నిలబడి ఆ దేవుడు నీ కార్యం చెయ్యాలి అంటే, నీ ప్రార్థనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించను. అది నేను ఎవరికి చెప్పాను? దేవుడు చెప్పాను. నేను దేవునికి చెప్పాను, ఆ దేవుడు విన్నాడు. నేను చెప్పిన దేవుడు ఎలాంటి వాడు? సమస్తమును చేయగల దేవుడని నమ్ముతున్నాను. సమస్తాన్ని చేయగల దేవుడని నేను నమ్ముతున్నాను. ఆయనకి అసాధ్యమైంది అది లేదు. మాటలతో కాదు, అనుభవించేటువంటి కృప కూడా మనకు చాలా అవసరం. అందుకనే ప్రార్థన చేయడం వేరు, నిజముగా ప్రార్థన చేయడం వేరు. దాని తర్వాత ఏమంటాడు? యెహోవా యందు
భయభక్తులు గలవారి కోరిక, భయభక్తులు గలవారి కోరిక అంటాడు. ఇక్కడ కండిషన్ పెట్టాడు. ఏంటది? యెహోవా యందు చెప్పండి గట్టిగా, భయభక్తులు గలవారి కోరిక. వీళ్ళు వ్యర్థమైన కోరికలేం కోరుకోరు కదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు వ్యర్థమైన కోరికలేం కోరుకోరు. ఏం కోరుకుంటారు వాళ్ళు? ప్రభువా నీలో నేను ఎదగాలి, ఈ సమాజానికి నా వంతున నేను సహాయం చెయ్యాలి అంతే వాళ్ళు కోరుకునేది. వాళ్ళకి శరీర సంబంధమైన ఆశలే ఉండవు భయభక్తులు గల వారికి. వాళ్ళ కుటుంబ జీవనంలో వాళ్ళు యథార్థంగా ఉంటారు. వాళ్ళ జీవనయాత్రలో వాళ్ళు నమ్మకంగా ప్రయాణం చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దైవంలో ఉండడానికి వాళ్ళు కట్టుబడి జీవనం చేస్తారు. అదే సమయంలో వాళ్ళు ఏం కోరుకుంటారంటే, నేను ఆత్మ సంబంధంగా ఎదగాలి, అదే సమయంలో ఈ లోక సంబంధంగా కూడా 10 మందికి సహాయం చెయ్యాలి. నా చేతులు పైన ఉండాలి కానీ చెప్పరు గట్టిగా అంతే. దేవుడు చెప్పిందే, మన మాటలుగా అవి. నిన్ను తలగా ఉంచుతాను కానీ అనడం లేదా అంటే నీ కాన్సెప్ట్ అలా ఉండాలి. అది ఇక్కడ ఏమంటాడంటే, నీ బ్రెయిన్ సెటప్ ఆ విధంగా ఉండాలి. నీ బ్రెయిన్ సెటప్ ఆ విధంగా ఉంటే ఎప్పటికైనా ఆ స్థితిని నువ్వు చూడగలవు. అది కనుక ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చాడు అనే అనుభవంలోకి రావాలి. దాన్ని నువ్వు పొందుకున్నావు అనే నిశ్చయిత నీలో హృదయంలో కలిగి ఉండాలి. కనుక ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు గుర్తుంచుకోండి, నిశ్చయతతో కూడిన ప్రార్థన మనకు చాలా అవసరం. నీకు మీదే అనుమానం ఉన్నప్పుడు ఎందుకంటే ప్రార్థన చేయడం? అవునా కదా? మీ మీదే అనుమానం ఉన్నప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి? డాక్టర్లు 70 చెప్తారండి, మీకెందుకు అది? నా ప్రశ్న అదే. ఎప్పుడు డాక్టర్లు చెప్పండి, సైంటిఫిక్గా 70 చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా మనం చచ్చిపోతామా? చచ్చిపోతావా? వాళ్ళు చెప్పారు కాబట్టి చచ్చిపోతాను అనుకుంటే తప్పుడు చచ్చిపోతావు. వాళ్ళు చెప్పినా నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నేను బ్రతకాలని ఆశ ఉంది, నేను బ్రతుకుతాను అని నువ్వు అనుకో, దేవుడిని బ్రతికిస్తాడు. కనుక ఏం కావాలని ప్రభు అడుగుతున్నాడంటే, నీలో ఒక నిశ్చయత ఉండాలి అంటాడు ఆయన. నీకెందుకు సందేహాలు? నీకెందుకు అనుమానాలు? సందేహం కలిగితే నువ్వు ప్రార్థన చేయబాక. అనుమానంతో ఎప్పుడు దేవుణ్ణి చెప్పగలిగా అడగబాక. నువ్వు అడిగేది ఎవరిని అనేది నువ్వు ఆలోచించేయి. నేను అడిగేది సమస్తము చేయగల సమర్థుడైన దేవుణ్ణి, ఆయన నాకు చేస్తాడు అంతే, బస్. ఆయన నాకు చేస్తాడు అనే నమ్మకం నీలో ఉన్నప్పుడు, నీవు భయభక్తులుగా జీవించినప్పుడు నువ్వు దేవునికి అనుకూలమైనది అడుగుతావు కానీ వ్యతిరేకమైనది అడగవు కదా. చెప్పను గట్టిగా. ఆ అమ్మాయితో నేను సహవాసం చేయని అడుగుతావా? అడిగినా దేవుడు ఇవ్వడు. ఆ అబ్బాయితో నేను ఫ్రెండ్షిప్ చేయని అడుగుతావా? భయభక్తులు వెళ్ళి అడుగుతారా? చెప్పను గట్టిగా. అడగరు. గర్భం లేదు ప్రభా, నాకు గర్భం ఈ ప్రభా, పిల్లల భాగ్యం నాకు ఈ ప్రభా అడుగుతాం. లేనప్పుడు ప్రభా నాకు ఆరోగ్యం లేదు ప్రభా, మంచి ఆరోగ్యం
ఈ లోకంలో మంచి గృహం లేదు ప్రభా, మంచి గృహం నాకు. నేను పేదవాడిగా ఉన్నాను ప్రభా, దరిద్రుడిగా ఉన్నాను ప్రభా, ఒకరి మీద ఆధారపడుతున్నాను ప్రభా. అలా ఆధారపడడం నాకు ఇష్టం లేదు ప్రభా. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలి ప్రభా, నాకు సహాయం చేయను. తప్పకుండా చేస్తాడు. నీవు ఒకరికి సహాయం చేసిన విధంగా దేవుడు నేను ఉంచుతాడు. అడిగే విధానాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అడగాలి, నిశ్చయించుకోవాలి. అర్థమైందా? ఏం చేయాలి? అడగాలి, నిశ్చయించుకోవాలి. అడగాలి, నిశ్చయించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్ ప్రకారం అది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. యాకోబు పత్రిక దీని ఒకసారి 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. మీలో ఎవనికైనను జ్ఞానం కొదువుగా ఉంటే జ్ఞానాన్ని అడగండి అంటే ఏమంటాడు? జ్ఞానం కొదువుగా ఉంటే జ్ఞానాన్ని అడగండి. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకునే కృప, అవగాహన చేసుకునే కృప, నడిపించేటువంటి అథారిటీ, అది జ్ఞానం. తెలుసుకునే కృప, అవగాహన చేసుకునే కృప, అదేవిధంగా నడిపించేటువంటి అథారిటీ అంటే ఒక నడిపించేటువంటి అధికారము. ప్రైజ్ ద లార్డ్. ఒక నడిపించేటువంటి అధికారం. ఇది చాలా పవర్ఫుల్ అండి. నీ బ్రెయిన్ ఎలా తయారవ్వాలి అంటే నడిపించేటువంటి అథారిటీ నువ్వు కలిగిన వాడుగా నీ మనస్సును నువ్వు నిశ్చయత చేసుకోవాలి. లీడ్ యువర్ సెల్ఫ్ అండ్ లీడ్ యువర్ ఫ్యామిలీ. నిన్ను నువ్వు లీడ్ చేసుకోవాలి. అదే సమయంలో నీ కుటుంబాన్ని కూడా నువ్వు లీడు చేయగలగాలి. అది జ్ఞానం. అలాంటి జ్ఞానం నాకు కావాలి ప్రభు అంటాడు. సొలొమోను నీకేం కావాలి అని ప్రభు అడిగాడు. ఏమన్నాడు? నాకు జ్ఞానం కావాలి. జ్ఞానంతో పాటు ఏమొచ్చింది అతనికి? చెప్పండి గట్టిగా. ఐశ్వర్యం వచ్చేసింది. ఐశ్వర్యం అడిగాడా? చెప్పండి గట్టిగా. ఐశ్వర్యం అడిగాడా? అడగలేదు. జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని దేవుడికి అనుగ్రహింప చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానము హౌ టు మేక్ ద మనీ ఇన్ ద వరల్డ్. జ్ఞానం అంటే దేవుని నువ్వు ఏమడగాలి అంటే, ప్రభువా ఈ లోకములో న్యాయసమ్మతమైన ధనాన్ని నేను కూర్చుకోవడానికి నువ్వు నాకు సహాయం చెయ్యి. దట్ ఇస్ ద విజ్డమ్. న్యాయసమ్మతమైన ధనం నాకు కావాలి. ఆ ధనాన్ని కూర్చుకునే భాగ్యం నువ్వు నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి.